మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు పదవి గండం తప్పింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముందస్తు ఎన్నికల డిమాండ్ చేస్తూ కన్సర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓట్లు వేయగా 120 మంది ప్రతిపక్షానికి మద్దతిచ్చారు. దీంతో ట్రూడో అవిశ్వాస తీర్మానంలో గెలిచారు. 338 సభ్యులున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రస్తుతం లిబరల్స్ కు 154 మంది ఉండగా కన్సర్వేటివ్ పార్టీకి 119 మంది, ఎన్డీపీకి 24 మంది, బ్లాక్ క్యూబోకోయిస్ పార్టీకి మరో 34 సీట్లున్నాయి. అవిశ్వాస తీర్మానంలో గెలిచిన అనంతరం ప్రభుత్వ వ్యవహారాల ఇన్ఛార్జ్ కరీనా గౌల్డ్ మాట్లాడుతూ, దేశానికి మంచి రోజు, ఎందుకంటే కెనడియన్లు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను భావించడం లేదన్నారు. అవిశ్వాస తీర్మానం నుంచి ట్రూడో తప్పించుకున్నప్పటికీ ఆయన ముందున్న మార్గం అంత ఈజీగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన కన్సర్వేటివ్ పార్టీ సర్కార్ను పడగొట్టడానికి మళ్లీ ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే వేర్పాటువాద బ్లాక్ క్యూబోకోయిస్ పార్టీ నేత మాట్లాడుతూ, తమ డిమాండ్లను త్వరగా అంగీకరించకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి హెల్ప్ చేస్తామన్నారు. దీంతో జస్టిన్ ట్రూడో రాబోయే రోజుల్లో మరికొన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా 2015 నవంబర్లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో దేశంలో పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభం లాంటి పరిస్థితుల కారణంగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. దీంతో ఇటీవల జరిగిన 2 ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలైంది. అయితే ఇటీవల వెల్లడైన పలు సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని తేలింది. దీంతో ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది. కాగా కెనడా ఎన్నికలు 2025 ఆగస్టు 20న జరగనున్నాయి. విశ్లేషణల ప్రకారం రానున్న ఎన్నికల్లో లిబరల్ పార్టీ ట్రూడోకు విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈసారి కన్సర్వేటివ్ పార్టీ విజయ డంకా బజాయిస్తానని చెబుతోంది. జస్టిన్ క్యాబినెట్ లో బలమైన వ్యక్తిగా పేరున్న ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ట్రూడోపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రాజీనామా చేయడంతో కెనడాలో రాజకీయ అస్థిరతకు తెరలేపింది. దీంతో ఖలిస్తానీ మద్దతుదారు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మత్ సింగ్ సైతం షాక్ ఇస్తూ ట్రూడో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ట్రూడో సర్కార్పై అవిశ్వాస తీర్మానానికి సైతం ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ట్రూడో ప్రభుత్వం పడిపోకుండా సింగ్ పార్టీనే మద్దతిచ్చింది. అయితే సుస్థిర ప్రభుత్వం కోసం ట్రూడో కొత్త ఆర్థిక మంత్రిగా డొమినిక్ లెబ్లాంక్ను, పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్గా డేవిడ్ మెక్ గ్విన్తో పాటు హోమ్ మినిస్టర్గా అనితా ఆనంద్ను నియమించారు.